గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి, మీటింగ్ స్టార్ట్ అవబోతుంది వార్డు కార్యాలయం దగ్గర. దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సురక్ష బీమా యోజన ఎందుకు ఇంపార్టెంట్? మీరు మామూలుగా మీరు ఒక ఇన్సూరెన్స్ వెళ్తే అది చాలా ఖర్చైన పని. 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే దాంట్లో మీకు కనీసం చాలా ప్రీమియం పడుతుంది. ఇది గవర్నమెంట్ స్కీము, చాలా మినిమం అమౌంట్స్తో మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది. 2 లక్షల దాకా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. దీని లాభాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఏదైనా దుర్ఘటన జరిగే మనం మామూలుగా జరగకూడదు అనుకుంటాం మనము, మంచిది. కాకపోతే ఏమైనా జరిగితే ఏదైనా దుర్ఘటన సంఘటన జరిగితే అప్పుడు ఏమి విషయం ఈ 2 లక్షలు పనికి వస్తాయి. అలాగే పెన్షన్ యోజన కూడా ఒక పద్ధతిలో పెట్టుకోవాలి. మనకు బలం ఉంది, మనం పని చేస్తాము, చాలా పని చేస్తాం మనం. కాదు ఒక పీరియడ్ వస్తుంది, ఒక పీరియడ్ వచ్చి మనము అంత పని చేయలేకపోతాం. కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం దాచుకుంటే ఎప్పుడైతే మనకు కావాల్సి వస్తుందో, ఎప్పుడైతే మనం పీరియడ్ అయిపోతారో 60 సంవత్సరాల తర్వాత మనం అంత పని చేయలేము. ఇప్పుడు చేస్తున్న పని అంతా మనం అప్పుడు చేయలేము. అప్పుడు కొంచెం మనకు డబ్బు వచ్చి మనకు ఆర్థిక సాయంగా పనికి వస్తుంది. ఇప్పుడు మనం చీమలను చూసింటాం కదండి. చీమలు ఒక గింజను తీసుకొని, దానికి స్తోమత ఉన్న గింజను తీసుకొని వెళ్ళి దాచుకుంటారు. ఇప్పుడు మీకు ఎంతమందికి బ్యాంక్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి చెప్పండి? రాలేదు కాదు, ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. చెప్తాను మీకు ఎప్పుడైనా మీ అకౌంట్ గురించి కానివ్వండి,